తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో వేదికపైకి ఆహ్వానించకపోవడంతో వైసీపీకి చెందిన వైస్ చైర్మన్ బాలయ్య వైసీపీ కౌన్సిలర్ బాయ్కట్ చేశారు. కనీసం కూర్చోమని కూడా చెప్పకుండా అవమానించారని వైసీపీ ప్రతినిధులు ఆరోపణ చేశారు. ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కమిషనర్లు ఆహ్వానం కూడా పంపలేదన్న వైస్ చైర్మన్ బాలయ్య ఆవేదన చెందారు. వైసీపీ అధినేత అడుగుజాడల్లో నడుస్తూ బహిష్కరణలకు అలవాటు పడ్డారని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ చురకలు వేశారు. మిమ్మల్ని ఇప్పుడు ఎవరు చెప్పాలి కదా ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీ నేను సెకండ్ పౌరుని కనీసం మున్సిపాలిటీ కూర్చోబోయి చెప్పారా ఉండటము ఈ రోజు అక్కడ అవమానపరిచారు వచ్చేసాం బయట రాకముందే గులిక్కి పడి అపోజిషన్ పార్టీ వాళ్ళు లేచి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసమో అది ప్రజలకు తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను మీడియాలో. ఎందుకంటే ఎవరైనా కానీ అపోజిషన్ ఉండేటప్పుడు సమస్యలు ఏమైనా ఉంటే సమస్యల్ని చెప్పాలి. మేము కూడా గత ప్రభుత్వంలో అపోజిషన్లో ఉన్న అసెంబ్లీలో ఏవైతే తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పులు ఎత్తి చూపించాం, అడగాలి. అది మనల్ని ఎవరైతే గెలిపించి పంపించారో ఆ ప్రజలకు కూడా తెలియజెప్పాలి. అలా కాకుండా ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో గెలిచేటువంటి కౌన్సిలర్లు ఊకుమ్మడిగా లేచి వెళ్ళిపోయారంటే వీళ్ళు ప్రజలకు ఏమి సమాధానం చెప్తారని అడుగుతాను. ఎప్పుడైతే ఒక ప్రజాప్రతినిధిగా నేను కూడా ఒక శాసనసభ్యునిగా వచ్చాను, ఏదైనా ఉంటే సమస్యలు చెప్పాలి. చెప్తే రాసుకుంటాం, నోట్ చేసుకుంటాం, అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. డాష్ మీద రాకముందే గులిక్కి పడి అపోజిషన్